హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో కూటమికి సంబంధించిన కొంతమంది నేతలు హద్దు దాటి పరిధి దాటి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, భారతి గారి పైన చెప్పకూడని స్థాయిలో పదజాలం ఉపయోగించి మాట్లాడుతున్నారు. అసలేంటి అంటే ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వాళ్ళల్లో? అలాంటి మాటలు మాట్లాడటానికి కారణాలు ఏంటి? ఆ మాటల్ని ఏ విధంగా చూడాలి? ఇవన్నీ వీటి గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు కాకు ఉమ్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. సో ఎలా చూసా. ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్ ఫైన్. సో మీరు చూసే ఉంటారు, తిరుపతికి సంబంధించి ఒక జనసేనకు సంబంధించిన ఒక మహిళా నేత చాలా అంటే చెప్పకూడని స్థాయిలో భారతి గారి గురించి మాట్లాడారు. యాక్చువల్గా అంటే గతంలో చాలా పొలిటికల్ మీటింగ్స్కి వాటికి వీటికి మన భువనేశ్వరి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ సతీమణి గారు వీళ్ళందరూ వచ్చారు, కానీ రాజకీయాల గురించి ఎక్కడా కూడా భారతి గారు మాట్లాడరు. ఏ పొలిటికల్ మీటింగ్స్కి భారతి గారు రారు. కానీ అలాంటి భారతి గారి గురించి ఎందుకు ఆమెని రాజకీయాల్లోకి లాగి ఇలాంటి స్థాయిలో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఈ విషయం గురించి ఆల్రెడీ నా పర్సనల్ ఫేస్బుక్ ఐడిలో కూడా నిన్న లైవ్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే చూసిన వెంటనే ఇమీడియట్ గా ఎలా ఉందంటే, వాళ్ళు స్థాయిని మించిపోయి ఈరోజు ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడతా, మరి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, వైఎస్ఆర్సీపీ యొక్క ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఒక మహిళ ఉండి మరి జనసేన రాష్ట్ర కార్యదర్శి అట, ఆవిడ పేరు సుభాష్ని. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలంటే ప్రముఖుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హైలైట్ అవుతారు. ఆవిడ గురించి మళ్ళీ కౌంటర్లు ఇవ్వడానికి పార్టీ శ్రేణులందరూ కూడా వస్తారు అన్న ఉద్దేశంతో ఇది ఒక టెక్నిక్ కింద వాడుతున్నారేమో అనిపిస్తా ఉంది. మరి లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీర మహిళ అని చెప్పుకునేటటువంటి ఈవిడ వాళ్ళ స్థాయిని మించిపోయి విర్రవీగుతా, వీర మహిళ కాదు విర్రవీగే మహిళ అని కూడా నేను సంబోధిస్తూ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈరోజు భారతమ్మ గురించి నోటికొచ్చినట్టు అంత స్పష్టంగా మీడియా ముందుకు వచ్చేసి భారతీ రెడ్డి గాడిద అని చెప్పేసి సంబోధిస్తా, ఒకసారి కాదు, అది ఏదో పొరపాటున వచ్చి ఏదన్నా నోరు జారి ఏదన్నా పొరపాటున వస్తే అనుకోవచ్చు. కావాలని వాంటెడ్ గా బల్లగుద్ది మరి భారతీ రెడ్డి గాడిద గత 5 సంవత్సరాల్లో ఏం చేసింది, పూజలు చేయలేదా, ప్రసాదం తిన్నట్టు నటిస్తుందా, ఇలా రకరకాలుగా పదే పదే కావాలని రెచ్చగొట్టే విధంగా అంత స్పష్టంగా బల్లగుద్ది మాట్లాడుతుందంటే వాళ్ళ యొక్క కండకావరం ఏ స్థాయిలోకి చేరిందనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. భారతమ్మ ఒక మాజీ ముఖ్యమంత్రి కోడలు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆవిడ ఎక్కడన్నా ప్రారంభోత్సవాల్లో కానీ ఎక్కడన్నా షో చేయడానికి కానీ ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి భార్యగా కానీ కోడలుగా కానీ ఏ రోజు కూడా ఆవిడ ఎక్కడ కూడా ఆడంబరాలకు కానీ దేంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ రాజకీయాల్లో స్పష్టంగా ఏంటంటే, ముఖ్యంగా రాజకీయాల్లో ఎక్కడా కూడా రాజకీయ సమావేశాల్లో కానీ ఏ సభల్లో కానీ ఎక్కడ కూడా ఆవిడ వచ్చి ప్రస్తావించడం కానీ ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా చేయడం కానీ ఎక్కడ మనం చూడలే. అంత హోదాలో ఉన్నప్పటికీ కూడా చాలా సింప్లిసిటీగా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి, ఒక బాగా ఆస్తున్నటువంటి ఫ్యామిలీ నుంచి, ఒక విలువలతో కూడినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈవిడ ఈ రోజు ఎంతో మంది పేద ప్రజలకి విద్యను అభ్యసించే విధంగా పులివెందుల్లో ఒక ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకి ఉచితంగా చెప్పిస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు తనదైన శైలిలో ఒక మహిళగా గుర్తింపు. అంటే ఆవిడ చేసే సేవ గాని ఆవిడ చేసే ప్రతి పని అందరికీ తెలియాల్సిన అవసరం లేదనే ఒక విధానంలో మంచి విలువలతో కూడినటువంటి ఒక గొప్ప మహిళగా ఉన్నటువంటి భారతమ్మని ఈ రోజు నోటికొచ్చినట్టు ఎవరు పడితే వారు ఒక కక్షపూరిత రాజకీయాల సందర్భంగా మాట్లాడితే భువనేశ్వరి గారిని ఆపాదిస్తా, భువనేశ్వరిని గారిని ఏదో అన్నట్టుగా వీళ్ళకి వీళ్ళే చెప్పేసుకొని అదే ఉందంటే భారతమ్మ ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిందా అంటే మేము అంటాం, భువనమ్మ గారు ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా? మీరు ఎంత విలువిస్తారో మేము అంతే విలువిస్తాం. మీరు విలువ ఇవ్వనప్పుడు మేము ఏ విధంగా ఇస్తాం? మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి గాడిదని మాట్లాడతావా? అసలు నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బ్రతుకెంత? ఈ రోజు అటువంటి హోదా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి మహిళ గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు? మీ వెనకాల ఎవరు ఇలా
ఆజ్ఞాపించి ఇలా మాట్లాడని చెప్తే నువ్వు ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. అసలు దేనికి సంబంధించి ఈరోజు మీరు భారతమ్మని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు? దానికి సమాధానం చెప్పాలి ఫస్ట్. ఇంకొకటి, మరి వాళ్ళ అధినాయకుడు, జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే కనుక, ఆయన గతంలో చాలా చెప్పారు, మహిళల్ని గౌరవించాలి, నా తల్లిని గతంలో లోకేష్ గారు అన్నారని చెప్పేసి చాలా సభల్లో కూడా నా తల్లిని అంటాడా, ఒక మహిళని పట్టుకొని ఇలా మాట్లాడతాడా, సంస్కారం ఉందా, మా పార్టీ అది కాదు ఇది కాదు అని చాలా చెప్పారు. ఈ రోజు మీ సంస్కారం ఎక్కడికి వెళ్ళింది? నిజంగా మీ పార్టీకి మీకు సంస్కారం ఉందని మేము అనుకోవట్లా. ఎందుకంటే తల్లిని అన్న పార్టీ ఎవరైతే తల్లిని దూషించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావించారో, అటువంటి పార్టీకి వెళ్ళి ఈ రోజు దాసోహం అని చెప్పేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము చాకరీ చేస్తాము, కలిసి ఉంటామని చెప్పేసి వాగ్దానాలు చేస్తా ఉన్నారంటే, మీకు ఒక సంస్కారం విలువలతో కూడినటువంటి రాజకీయ ఆలోచన ఉందా? మరి అటువంటి శిష్యరికంలో ఉన్నటువంటి మీకు నిజంగా విలువలు ఉన్నాయనుకోవడం మేమైతే ఆశించట్లేదు. కానీ మరీ అధికారం ఉంది కదా అని చెప్పేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడతా, మా భారతమ్మ గురించి మాట్లాడినా, ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా మేము ఏ మాత్రం కూడా సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయినా సరే ఆవిడ నిన్న దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ కూడా ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది. అసలు వీళ్ళ ఆలోచన తీరు, వీళ్ళ విలువలేంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సిగ్గు శరం లేకుండా ఇంకా మీడియా ముందుకు వచ్చేసి ఏ విధంగా మాట్లాడుతూ సమర్థించుకుంటుందంటే, ఎవరు వస్తారో రమ్మని చెప్పండి, ఎవరితో వస్తుందో రమ్మని చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉందంటే, ఆవిడ అసలు మహిళ అనే ఇది కూడా మేము అసలు అనుకోవట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళందరికీ అధికారంతో కళ్ళు మూసుకుపోయి స్థాయిని కూడా మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే ఒక సామెత పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది అన్నట్టు. ఆఫ్టర్ ఆల్ 21 సీట్లకే మీరు ఇంత విర్రవీగిపోయి, ఇంత రెచ్చిపోయి, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ భార్యని ఇలా సంబోధించి మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా మీకు ఎంత కండకావరం అనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెయ్యాలి. ఓకే. అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే పదే ఇందాక మీరు చెప్పినట్టు పదే చెప్తుండేవాళ్ళు. ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఒక మీటింగ్లో మాట్లాడుతూ, భారతమ్మ గారితో సహా మహిళలందరికీ నేను మాటిస్తున్నాను, ఏ రోజు ఎప్పటికీ రాజకీయాల్లోకి మిమ్మల్ని లాగి మాట్లాడమని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూసాం, మనం వీడియో ఒకటి ఉంది. మరి ఇప్పుడు ఈమె పదే మహిళని లాగుతూ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అధినాయకుడి మాటలు పట్టించుకోవట్లేదు, లేకపోతే కూటమి ప్రభుత్వమే డ్రగ్స్ ఇష్యూ కావచ్చు ఇలాంటివి డైవర్ట్ చేయడానికి ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఒక పాయింట్ అండి. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అనేది తగ్గిపోయి, అంటే ఎక్కడ చూసుకున్నా సరే సంక్షేమ విధానాల్లో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ఉన్నటువంటి కూటమి నాయకులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పనితీరులు కావచ్చు, ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మీ బతుకులు జడ అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకున్నటువంటి సందర్భం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఎంపీ తను డ్రగ్స్ తీసుకొని అంత సాక్ష్యాధారాలతో బయటకు వచ్చినా సరే దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటివన్నీ కూడా ఇన్వైట్ చేస్తా, ఇలాంటివన్నీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసుకుంటా, అంటే ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేయాలి, కొత్త టాపిక్ ని బయటికి తీసుకురావాలి. ఇదే సందర్భంలో భారతమ్మ గారిని అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా డైవర్ట్ అవుతారు, దానికి సమాధానం ఇచ్చే విధానంలో పడిపోతారనే ఒక ఆలోచనతో కూడా వీళ్ళు చేసి ఉండొచ్చు. ఎందుకంటే మొదలుకొని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా వీళ్ళు చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు వాళ్ళ స్వలాభం కోసం అధికారంలోకి వచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ వాళ్ళ యొక్క నిజస్వరూపాలు బయటకు వస్తున్నప్పుడల్లా ఇలా కవరప్ చేసుకోవడానికి ఎవరో ఒకరిని తెర మీదకి తీసుకొస్తా ఉంటారు, ఏదో విధంగా రెచ్చగొడతా ఉంటారు. నిన్న కాక మొన్న చూసాం మనం. ఈ రోజు విజయమ్మ గారి లేఖ ఎంబోయి అని చెప్పేసి మరి అదేంటి షర్మిలారెడ్డి గారిని, సునీతమ్మ గారిని ఈ రోజు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళు ఎప్పుడైతే రాజకీయంగా వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారో, సమస్యలు ప్రజల నుంచి ఎదుర్కొంటూ ఉంటారో, అటువంటి సందర్భం చూసి వీళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి చేపడతా ఉన్నారనేది ప్రజల్లో ఇప్పటికే చాలా మందికి చైతన్యం వచ్చింది, తెలుసుకుంటున్నారు కూడా. కాబట్టి ఈ రోజు అధినాయకుడిగా చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి మాట్లాడద్దు, మహిళలకి భారతమ్మని ఏ రోజు కూడా మీకు తీసుకురామని ఏదైతే వాగ్దానం చేశాడో, మరి ఈ రోజు ఆయన మాట కూడా కాదని చెప్పేసి మరి వాళ్ళ
పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ సాటి మహిళని ఈ విధంగా మాట్లాడుతూ రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడ్డారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇవన్నీ జరిగాయా? దీని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన పేరైతే నేను చెప్పను కానండి, రోజా గారిని గతంలో చాలా దారుణంగా మీడియా ముందు చాలా దారుణంగా అవమానపరిచి ఒక మహిళని ఎలాగైతే అవమానపరచి కూడా అంత దారుణంగా బండారు సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఎంత దారుణంగా అవమానించకూడదో అంత దారుణంగా అవమానిస్తే ఆ రోజు కంటతడి పెట్టుకుని ఆవిడ మళ్ళీ మాట్లాడితే, అటువంటి వ్యక్తి ఎవరైతే రోజా గారిని అంత అసభ్యకరంగా పదజాలంతో అసాసినేట్ చేసి ఆవిడ గురించి అంత దరిద్రంగా మాట్లాడాడో ఆ వ్యక్తిని అప్రిషియేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసా ఆ విషయం? పవన్ కళ్యాణ్ గారు బండారు సత్యనారాయణ గారిని అప్రిషియేట్ చేసి ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక కార్యక్రమంలో ఒక హోటల్లో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమంది, గంటా గారు కావచ్చు, అలాగే పల్లా యాదవ్ గారు కావచ్చు, ఇలా చాలా మంది ఆయన్ని హక్ చేసుకొని మరి అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇది నేను చెప్పిన మాట కాదండి, సాక్షాత్తు ఆయనే ఒక మీడియాలో ఒక ఇంటర్వ్యూలో బండారు సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. సాక్షాత్తు ఆయన నోటితో ఆయనే చెప్పారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మేము కలిసామండి, మమ్మల్ని పిలిపించారు, ఆయన మాకు ఇలా చెప్పేసి అప్రిషియేట్ హక్ చేసుకొని మరి అప్రిషియేట్ చేశారని చెప్పేసి చాలా గొప్పగా చెప్తున్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం చూడండి, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తా వెనకుండి ఇలా మాట్లాడండి, ఇలా ఆడవాళ్ళని ఇలా ఎవరైతే ఈరోజు వాయిస్ వినిపిస్తా ఉంటారో చాలా స్ట్రాంగ్ గా దేనికి భయపడకుండా, మరి మహిళల్ని కించపరచాలన్నా మహిళల్ని డౌన్ చేయాలన్నా ఏముంటుంది అస్త్రం, ఏకైక వస్త్రం అదే కదా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే కదా. అదొక్క దాన్ని ఉపయోగించి ఏదో విధంగా వాళ్ళని డౌన్ చేయాలి, వాళ్ళ వాయిస్ అనేది బయటికి వినపడకూడదు, వాళ్ళని మానసికంగా కృంగదీయాలి. కాబట్టి వీళ్ళే దగ్గరుండి వీళ్ళే స్క్రిప్ట్లు ఇచ్చి వీరే ప్రోత్సహించి పంపించేటటువంటి వ్యక్తులు వీళ్ళు. దీన్ని బట్టి అదే అర్థమవుతుంది కదా. మరి ఆయన వచ్చి అప్రిషియేట్ చేశారంటే, రోజా గారిని తిట్టిన వెంటనే వీళ్ళు వచ్చి అప్రిషియేట్ చేశారంటే ఏంటంటే దాని ఉద్దేశం? రైట్ రైట్. అయితే మీరు 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 ఇప్పుడు రోజా గారు ఇష్యూ తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను, అసలు ఈ ఈ గొడవ మొత్తానికి రోజా గారే కారణం. రోజా గారు మొదట భువనేశ్వరి గారి పేరు తేబట్టే ఇప్పుడు మేము కూడా వాళ్ళ ఇంట్లో మహిళల పేర్లు తెస్తున్నాం, అసలు ఈ మొత్తం గొడవ రోజానే కారణం అని చెప్పి వీళ్ళు కొంత మాట్లాడుతూ ఉన్నారు. మరి దాని గురించి ఏమంటారు సార్? అసలు దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు రోజా గారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా ఒకసారి వినాలి. తర్వాత దీనికి కౌంటర్ గా ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వీర మహిళ, విర్రవీగుతున్నటువంటి మహిళ ఈ సుభాషిణి అనే ఆవిడ, ఈవిడ మాట్లాడే ధోరణి ఏంటనేది ఒకసారి రెండు వినాలి. వినిన తర్వాత ఎవరు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈ రెండు వినకుండా నోటికి ఏదొస్తే చాలా మంది కామెంట్లు పెడతా, చాలా మంది వీడియోలు చేస్తా పెడతా ఉన్నారు. రోజా గారు ఏమన్నారు అందులో? మరి ఈ సంక్షేమాలను ఎగ్గొట్టేసి తిరుగుతా ఉన్నారు, రాష్ట్రం అంతా ఇలా అల్లకల్లోలంలో ఉంది, ఎవరు కూడా ప్రశాంతంగా లేరు, విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు లేరని చెప్పుకొస్తా ఆ సందర్భంలోనే నిన్న జరిగినటువంటి పండగ గురించి, ఉగాది పండగ గురించి, మరి పండగ అని చెప్పారు కదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రి అయినటువంటి మరి షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కానీ మరి బిఆర్ నాయుడు గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉండి ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆయన్ని కొనసాగిస్తూ ఒక పెద్ద మనిషిలాగా పెట్టి ఉంచారు కదా. మరి ఇటువంటి వ్యక్తి గాని తిరుమలలో ఈ ఉగాది అంటే ఉగాదికి సంబంధించినటువంటి వేడుకలు కుటుంబ సమేతంగా చేశారా లేదా అన్నది ఆవిడ మాట్లాడిన క్వశ్చన్ మొత్తానికి కలిపి. ఎక్కడికి వెళ్ళిపోయారు? గాడిదలు ఏమైనా కాస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పినోడు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దానికి కూడా కొబ్బరికాయ ఎలా కొట్టారు, కూర్చోవడం చేత కాదు, ఆత్మ ప్రదక్షిణ చేయడం చేత కాదు, అక్షంతలు ఇస్తే ఎక్కడేసుకోవాలో తెలియదు, ఇవన్నీ మాట్లాడింది ఎవరు? సతీ సమేతంగా ఏనాడన్నా గుడికొచ్చారని చెప్పేసి మాట్లాడింది ఎవరు? సీఎం గా ఉన్నంతసేపు తిరుమలకి వచ్చే అబ్జెక్షన్ లేనప్పుడు ఎప్పుడైతే సీఎం గా ఆయన దిగిపోయారో అప్పుడు డిక్లరేషన్ కావాలని చెప్పేసి ప్రపోజల్ కొత్తగా, అంటే లేను ముందు నుంచి ఉంది కానీ అప్పుడు గట్టిగా పట్టుకొని ఇబ్బంది పెట్టాలని చూసింది ఎవరు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే తప్పులు ఎదుగుతా. ఉగాది పండుగ వేడుకలు జరుగుతా ఉంటే తాడేపల్లిలో విత్ ఇన్ సెకండ్స్ లోనే ఈ పచ్చ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఏబిఎన్ ఛానల్ కానీ అలాగే ఈనాడు కానీ ఇలా సంబంధించినటువంటి వీళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టీవీ 5 లో కానీ
అప్పుడే ట్రోల్స్ మొదలైపోయినాయి. భారతమ్మ గారి ప్రసాదం తీసుకుందా, కింద పడేసిందా, భారతమ్మ గారి ప్రసాదం ఈ రోజు పూజలో పాల్గొందంటే హిందువుల ఓట్లు కొట్టడానిక, ఆవిడ ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నిటి గురించి ఐటీడీపీ ఛానల్ గాని అప్పుడే ట్రోల్స్ అక్కడ జరుగుతా ఉంది, ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట. అంటే వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వాళ్ళ కుటుంబం మీద. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రోజా గారు మాట్లాడింది అదే. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దాంట్లో మాట్లాడతారు కదా, ఈ రోజు పండుగ వేడుకలు చేశారు సతీ సమేతంగా. మరి మీరు ఈ రాష్ట్రానికి నాయకులుగా వ్యవహరిస్తున్నారు కదా, మీరేం చేశారు? మీకు బాధ్యత లేదా? గాడిదలు కాస్తున్నారా? అలాగే భువనేశ్వరి గారిని కూడా గాడిదని ఆవిడ ఎక్కడ సంబోధించలేదే. ఆవిడ ఎంత మాట్లాడినా స్ట్రాంగ్ గా మాట్లాడతారు కానీ ఎక్కడ కూడా భువనేశ్వరి గారు ఈవిడ మాట్లాడినట్టు, సుభాషిణి గారు మాట్లాడినట్టు గాడిద, భారతమ్మ గాడిద, భారతి గాడిద, భారతమ్మ కూడా కాదు భారతి గాడిద అని మాట్లాడింది కదా. భువనేశ్వరి గాడిద అని చెప్పేసి రోజా గారు ఎక్కడ మాట్లాడలేదే. మాట్లాడితే ఒకసారి వీడియో వినమని చెప్పండి. భువనేశ్వరి గారు ఎక్కడికి వెళ్ళారు? హెరిటేజ్ లో పాలు పిండడానికి వెళ్ళారా అని చెప్పేసి మాట్లాడు. హెరిటేజ్ ఏంటండి? పాల వ్యాపారమే కదా, పాలకు సంబంధించిందే కదా, పాల ఉత్పత్తే కదా. కాబట్టి పాలు పిండడానికి వెళ్ళారా హెరిటేజ్ కి అని చెప్పేసి హెరిటేజ్ లో పాలు పిండుతున్నారా అని అన్నారు. ఇదేమన్నా తప్ప? తప్పుగా చూసే వాళ్ళకి అన్ని తప్పుగానే ఉంటుంది. సరే, ఆవిడ మాట్లాడే ధోరణి తప్పుగానే ఉంది అనుకుందాం. ఓకే, మీరు చెప్పినట్టే మీ విధానంలోకి వెళ్దాం. రోజా గారు మాట్లాడేది తప్పే అనుకుందాం. మీరేం మాట్లాడారు? భువనేశ్వరి గారిని ఎక్కడ గాడిదని సంబోధించలేదే. సంబోధిస్తే మేము కూడా క్షమాపణ చెప్తాం. అలా అనకుండా ఈ రోజు అంత ధైర్యంగా, నిర్లజ్జగా, అంత సాహసంగా, సిగ్గు శరం అనేది లేకుండా ఒక మహిళని పట్టుకొని ఎలా పడితే అలా మీరు మాట్లాడతారా? ఇది ఎక్కడమన్నా సమంజసమేనా? న్యాయమేనా ఇది? దీన్ని ఖండించకుండా ఎవరైనా ఉంటారా? చెప్పండి. కాబట్టి ఈ రోజు మహిళలకు అనేది విలువ లేకుండా, మహిళలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తా, చిల్లర రాజకీయాలు చేస్తా, దిగజారిపోయి ముఖ్యంగా డైవర్షన్స్, ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటి చిల్లర పాలిటిక్స్ అన్ని ప్లే చేస్తా ఉన్నారు.